రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5గురు చనిపోయారా? అదే అనిపిస్తోంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయినట్టుగా గుర్తించారు. కల్తీ పాలు తాగి కిడ్నీలు ఫెయిల్ అయినట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. చౌడేశ్వరి నగర్కు చెందిన బి కనకరత్నం, ఎన్ శేషగిరిరావు, నారాయణపురానికి చెందిన తాడి కృష్ణవేణి, దివాన్ చెరువుకు చెందిన రాధాకృష్ణమూర్తి, గాంధీపురానికి చెందిన తాడి రమణి కిడ్నీ సంబంధిత వ్యాధులతో చనిపోయినట్లుగా గుర్తించారు. వీరంతా కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వ్యాపారి దగ్గరే రోజు పాలు కొనుగోలు చేస్తున్నట్టుగా గుర్తించారు. అనాథరైజ్డ్ డైరీ మెయింటైన్ చేసే రూమ్ని కానీ మనం కంప్లీట్గా సీజ్ చేసాము. అక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించి పంపించాల్సిన మెటీరియల్ సీజ్ చేశాము. విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ నిన్న ఈవినింగ్ వచ్చాయి. క్లూస్ టీమ్తో పాటు వాళ్ళు అక్కడ డైరీ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో దే విల్ టేక్ దెమ్ టు ది ల్యాబ్ అండ్ దాంట్లో మిల్క్ కంటామినేషన్ వల్ల వెదర్ ఇట్ లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ నాట్ అన్నది వాళ్ళు ఫర్దర్గా ఏం కెమికల్స్ ఇస్తారన్న దాన్ని బట్టి మెడికల్ డిపార్ట్మెంట్ విల్ గివ్ సపరేట్ క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం అవుతుందో దాంట్లో విసెరా, బ్లడ్ శాంపిల్స్ అండ్ అదర్ శాంపిల్స్ డిఫరెంట్ శాంపిల్స్ తీసి వేరియస్ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్కి అక్రాస్ ది కంట్రీ ఏమున్నాయో వాళ్ళకి శాంపిల్స్ పంపిస్తాము. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కానీ మన రీజనల్ స్టేట్ ల్యాబొరేటరీ కానీ పంపించి వాట్ ఈస్ ద కాజ్ అన్నది విత్ ఇన్ ఫ్యూ డేస్ విల్ గెట్ ఇట్. సో యాజ్ ఫార్ యాజ్ అక్యూజ్డ్ కేస్ ఈజ్ కన్సర్న్, ఇప్పుడు ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం అయిపోగానే వీ విల్ ఆల్టర్ ఇట్ టు సీరియస్ సెక్షన్స్తో కేసు పెడతాము. పెట్టి ఫర్దర్గా ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళలో 60 years అబోవ్ వాళ్ళకే ఇది ఎఫెక్ట్ అవుతుంది. చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. దో ఏజ్డ్ పీపుల్ కొంత యంగ్ ఏజ్ ఉండి వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే ఇంకా ప్రస్తుతానికైతే ఎటువంటి కేసు రిపోర్ట్ కాలేదు. కాబట్టి ఫర్దర్గా ఒకవేళ కేసులు అంటూ వస్తే ఈ ఫ్యామిలీస్ నుంచి వస్తాయి. ఓవరాల్గా సొసైటీలో దీనికి పెద్ద కేయాస్ ఈ ఫ్యామిలీస్ మీద ఆల్రెడీ మేడం చెప్పినట్టు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడము, మెడికల్ సర్వేలెన్స్ ఉంది, ఎక్స్పర్ట్ సర్వేలెన్స్ ఉంది. ఎనీ ఎమర్జెన్సీ ఇమీడియట్లీ దే విల్ బి అడ్మిటెడ్ ఇన్ టు హాస్పిటల్స్, దే విల్ టేకెన్ కేర్ ఆఫ్. సో మీ అందరి ద్వారా చెప్పేది ప్రజలు సంయమనం పాటించాలి. దీంట్లో మనం కూడా దాన్ని ఏదో కేయాటిక్ సిచ్యుయేషన్ కాకుండా ప్రజలు కొంత మనం ఎంక్వైరీ చేసుకుంటూ పోతూ ఉంటే మనకు తెలుస్తుంది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మిల్క్ ఏదైతే వాళ్ళు రోజు తీసుకుంటారో అది బాగా మరగబెట్టి తీసుకోవాలి. అది దే విల్ యానిమల్ హస్బెండరీ ఎవరైతే ఉంటారో పబ్లిక్ సేఫ్టీ వాళ్ళు చెప్తారు. బట్ ఫ్రమ్ అవర్ సైడ్ లూజ్ మిల్క్ ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో లూజ్ మిల్క్ అది క్యాన్ ద్వారా సప్లై చేసేది అలా కాకుండా ప్యాక్డ్ ప్యాస్చరైజ్డ్ మిల్క్ తీసుకోమని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఫర్దర్ మెడికల్ అండ్ యానిమల్ హస్బెండరీ ఎవరు ఉంటే వాళ్ళు దే కెన్ టెల్ ప్రికాషన్స్, ఫర్దర్ ప్రికాషన్స్ పబ్లిక్కి తెలియజేస్తారు. సో పోలీస్ సైడ్ నుంచి వీ విల్ ట్రై టు గెట్ ది ఫ్యాక్ట్స్ ప్రాపర్లీ అండ్ ఈ కెమికల్స్ అన్ని కూడా పంపిస్తాం. కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ పాలపై 46 మందిని సేకరిస్తున్నారు. ఆ శివరాత్రి రోజు ముందు రోజు జరిగిన తాగటం వల్ల ఈ ఎఫెక్ట్ వచ్చిందని బాధితులు చెప్తున్నారు. మీ విచారంలో అతను తీసుకుంటే కనుక ఏమి చెప్పాడు, ఎవరు దగ్గర మీరు అనుమానం ఏమన్నా చెప్పారా? నుంచి పాలు పోస్తున్నాడు వాడు చాలా రోజుల నుంచి పోస్తున్నాడు. బట్ శివరాత్రి 16వ తారీఖు మార్నింగ్ ఈ కన్జ్యూమర్స్ దే రిపోర్టెడ్ దట్ మిల్క్ ఈజ్ కొంచెం చేదుగా ఉందని. సో దెన్ నెక్స్ట్ 2 days అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా కొంతమందికి పెట్టాడు. తర్వాత నుంచి మెడికల్ అడ్మిషన్ స్టార్ట్ అయింది. సో వాడు ఏం చెప్తున్నాడు, యాజ్ ఆఫ్ నౌ ఈజ్ నాట్ కన్ఫెసింగ్ ఎనీథింగ్. మనం ఇంటరాగేట్ చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. ఆ రోజే వేరే వాళ్ళ నుంచి పాలు తీసుకొచ్చి పోసేయడం అంటారు సార్. అంటే రెగ్యులర్ గా తీసుకొచ్చే వాళ్ళ నుంచి కాకుండా వేరే వాళ్ళ నుంచి ఎక్కువ మంది అది చూడాలి, అది ఎగ్జామినేషన్ చేయాలి, చూడాలి. పోలీస్ అధికారులు ఉన్నాడు ఎస్ సార్ సార్ రీనల్ ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది. పాల్లో కంటామినేటెడ్ ఏదైతే యూరియా గాని ఇంకెక్కడ కలిసి అంటారు ఎంత వాస్తవం? అది వాస్తవం అంటే అది కెమికల్ ఎగ్జామినేషన్ జరగాలి. యాజ్ ఆఫ్ నౌ
We are only police people, we'll register, we'll send those items to the laboratory for further. Samples collect చేయడం. హాస్పిటల్ సర్వీసెస్ అయితే సక్రమంగా లేవు. చిన్న పిల్లలు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ రోజు 3 to 4 lakhs పే చేసి చేస్తున్నారు. ఎందుకు మేడం గవర్నమెంట్ హాస్పిటల్ మనకు సర్వీస్ లేదు? ఈవెన్ కాకినాడ జీజీహెచ్ కాకినాడ యాజ్ వెల్ యాజ్ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడన్నా మనము పీపుల్ కెన్ అడ్మిట్. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నలుగురు మరణాలు 4 మరణాలు జరిగినాయి. ఈ నలుగురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తోనే మరణాలు జరిగినాయి. 12 మంది వేరియస్ హాస్పిటల్స్లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 ఇప్పుడుకి మనకి మరణించారు. ఆ 4 డీటెయిల్స్ 4 పేర్లు కూడా చెప్తాం. 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో 4 కూడా వేరియస్ డిఫరెంట్ డేస్న జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు 18వ వరకు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీం కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్గా వాచ్ చేయడము. రెండోది ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. మేడం చాలా మంది ప్రజలు ఇప్పటికీ కూడా అంటే ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే మీరు ఏమైనా ఏం మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. ఈరోజు సాయంత్రానికి మనకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందే వీ హ్యావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఈజ్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి దెర్ ఇస్ అ టీమ్ హూస్ డూయింగ్ ది యాక్చువల్ ఎంక్వైరీ, యాక్చువల్ రీజన్ ఆఫ్ ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉండి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ ఆల్సో మేము మీకు ఇస్తున్నాం. అంటే అది జీజీహెచ్ కేసు, అది దానికి ఈ మిల్క్ వెండర్కి లింక్ లేదని చెప్తున్నారు. పెయిన్ అబ్డామిన్తో వచ్చింది కనకరత్నం. ఆవిడ సర్జికల్ వార్డు జాయిన్ అయ్యారు. ఆవిడ సివియర్ పెయిన్ అబ్డామిన్తో వచ్చి అక్కడ ఆవిడ చెప్పారు. ఆవిడ మిల్క్ సంబంధం లేదు, పెద్ద జాయిన్ అయ్యారు. పెయిన్ అబ్డామిన్ సర్జికల్ వార్డ్. నెక్స్ట్ షీ వాస్ డెడ్. వాళ్ళు ఒకసారి ఇప్పుడు ఒక్కసారి డిఎంహెచ్ఓ గారు సిమ్టమ్స్ ఏమొచ్చినాయి అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఏ సిమ్టమ్స్ వస్తే మాకు చెప్పాలి అనేది ఒకసారి చెప్తారు. ఆన్ చేయండి. నమస్తే అండి. ఇప్పుడు వరకు నమోదైన కేసులు మనకి మొత్తం 12. ఇందులో 4 డెత్లు రావడం జరిగింది. మిగిలిన కేసులు కొన్ని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయండి, 2 రెయిన్బో హాస్పిటల్లో ఉన్నాయి. అలాగే కాకినాడలో జాయిన్ అయిన కేసులు 2 కేసులు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళకి మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాసియా వామిటింగ్తో పాటుగా ఎనోరియా రావడం జరిగింది. ఈ సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years 70 years ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే డయాబెటిక్ నెఫ్రోపతితో కూడా వీళ్ళు సఫర్ అవుతున్నట్టుగా చిన్న అనుమానం. అది విషయం. ఇప్పుడు మా సర్వేలో మా సిబ్బంది అందరూ హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేస్తున్నారు ఎఫెక్టెడ్ ఏరియాస్.
స్వరూప్ నగర్ అండ్ చౌడేశ్వర్ నగర్. ఈ ఎఫెక్టెడ్ విలేజ్ సర్వేలెన్స్లో మేము అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా దీనికి రిలేటెడ్గా అడిగి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కొత్త కేసు ఎవరు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాత్రి మేము 7:30 నుంచి ఈవినింగ్ తెల్లవారుజాము 4:30 వరకు బ్లడ్ శాంపుల్స్ కొన్ని కుటుంబాల దగ్గర సేకరించడం జరిగింది. అది ఇప్పుడు కూడా కంటిన్యూ జరుగుతుందండి. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసాము. హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ర్యాపిడ్ రెస్పాన్స్ టీం వారు కూడా వచ్చారు. దీని మీద వారు కూడా స్పందిస్తారు. ఒకసారి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం వారిని మాట్లాడవలసిందో సార్. ఓల్డ్ ఏజ్ వాళ్ళు డయాబెటిక్ అంటారు. 2 సంవత్సరాల పాప 5 నెలల పాప కూడా సార్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు కల్తీ చేసింది మనకి ఇంతవరకు నివేదిక వస్తే కానీ చెప్పలేము. అది స్పష్టంగా ఉంది. అయితే అది కనుక జరిగితే కనుక పిల్లలు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నది మా ఉద్దేశం. పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారండి. స్టేబుల్ గా ఉన్నారు. రైతు హాస్పిటల్లో 4 పేషెంట్స్ ఉన్నారు. అందులో 2 డయాలిసిస్ అవుతుంది. ఇంకో పేషెంట్ స్టేబుల్ ఉన్నారు. ఇప్పుడు 3 కూడా వాళ్ళు క్రియేటివ్ లెవెల్స్ తగ్గినాయి. 3 నుంచి 1.5 వచ్చేవాళ్ళు. సో 3 కూడా స్టేబుల్ గా ఉన్నారు. చిన్నపిల్లలు లెస్ దాన్ 5 years ఎందుకు వస్తుంటే లెస్ దాన్ 5 years చిన్నపిల్లలకి కిడ్నీ ఫంక్షన్ పెద్దవాళ్ళకు ఉన్నట్టు ఉండదు. ఎబో 6 years బీపీ గ్రోత్ వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గడం వల్ల ఈ మిల్క్ అడల్ట్రేషన్ వల్ల ఫాస్ట్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. సో దట్ ఈస్ లెస్ దాన్ 5 years అండ్ మోర్ దాన్ 6 years దీస్ పీపుల్ మోర్ డేంజరస్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో వీళ్ళ దగ్గర మన జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు.